హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నుంచి యూనిట్ 3 నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ యాజ్ మెనీ థీమ్స్ యాజ్ పాసిబుల్ సో దట్ మీ దగ్గర ఇనఫ్ కంటెంట్ ఉంటే ప్రాపర్ ఆన్సర్స్, యూ వోంట్ ఫీల్ ల్యాక్ ఆఫ్ కంటెంట్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఏదో ఒకటి 15 క్వశ్చన్స్ కూడా తప్పకుండా ఆన్సర్ చేయగలుగుతారనేది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్. ఓకే, వీలైన ఇంపార్టెంట్ థీమ్స్ ఆల్ ది 3 సెక్షన్స్ నుంచి మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. డోంట్ వరీ అట్ ఆల్, జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో, దిస్ వాజ్ ఫ్రేమ్డ్ అరౌండ్ తెలంగాణ రీజనల్ కమిటీ. తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క ఫంక్షనింగ్ ఎఫెక్టివ్గా ఉంటే సెపరేట్ తెలంగాణ మూవ్మెంట్ ఆఫ్ ఎర్లీ ఫేజ్, దట్ ఈస్ 1969 తెలంగాణ మూవ్మెంట్, తొలిదశ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది జరగబోయేది కాదు, జరుగుండేది కాదు, కామెంట్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో మీరు ఏం చేస్తారు, తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో దాని యొక్క పవర్స్, దాన్ని టూత్లెస్ బాడీగా ఎలా మార్చారు అనేటటువంటి విషయాన్ని జస్టిఫై చేస్తూ మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది తయారు చేస్తే సరిపోతుంది. రైట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఫౌండేషన్ ఆర్ బేసిస్ ఫర్ తెలంగాణ రీజనల్ కమిటీ? దట్ ఈస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆఫ్ 1956, 1956 పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉందో దానిలోని 8, 9, 10, 11 దీస్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో దే టాక్ అబౌట్ ద రీజనల్ కమిటీ, ద కంపోజిషన్, ద స్ట్రక్చర్, ద పవర్స్ ఎట్సెట్రా, అండ్ వై TRC వాజ్ యాక్చువల్లీ ఫార్మ్ టు ఓవర్సీ తెలంగాణస్ డెవలప్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో తెలంగాణ ప్రొవైడ్ చేసినటువంటి సేఫ్ గార్డ్స్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ కాబడుతున్నాయా లేదా, తెలంగాణ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయి వాటి గురించి వర్క్ చేయడం అనేటువంటిది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ యొక్క లక్ష్యం అమ్మ. రైట్, బట్ కానీ దానికి టూత్లెస్ బాడీగా మార్చడం అనేది జరిగింది రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ని కాస్త ఏం చేశారు, తెలంగాణ రీజనల్ కమిటీ అనే ఒక అడ్వైజరీ బాడీ కింద మార్చడం అనేటువంటిది జరిగింది, ఒక టూత్లెస్ బాడీ కింద మార్చడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దీన్ని అఫీషియల్ రికార్డ్స్ అలాగా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ పేరుతో పిలవడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ అనే పదం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసివేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ విషయంలో అండ్ ద స్పీర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విషయంలో తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తీసివేయడం అనేటువంటిది జరిగిందమ్మా. తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, యాక్షన్స్, గవర్నమెంట్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిస్కస్ చేసి రిజల్యూషన్స్ పాస్ చేసేటటువంటి అధికారం తెలంగాణ రీజనల్ కమిటీకి ఉన్నప్పటికీ అది ఎప్పుడైనా జరిగిందా అంటే జరగనటువంటి పరిస్థితి. అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఆల్ ది జనరల్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఎక్సెప్ట్ ఫర్ ద మనీ బిల్, సో వాటికి తెలంగాణ రీజనల్ కమిటీ ఏం చేయాలి, తప్పకుండా తన యొక్క అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వాలి ముందుగానే. బట్ కానీ ఓవర్ ద టైమ్ TRCని ఒక టూత్లెస్ బాడీగా మార్చడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, look at various aspects of TRC's marginalization. The first Chief Minister Neelam Sanjeev Reddy, he did not allow the TRC to commence its functions after its establishment in 1958. Right after the establishment, functions తనకి ఇచ్చినటువంటి అధికారాలు అనేటువంటివి ఉపయోగించుకోవడంలో TRCకి కావాల్సినటువంటి అధికారాలు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందా, అప్పటి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నీలం సంజీవ్ రెడ్డి జరగనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు నెసరీ ఫండ్స్ అనేటటువంటివి TRCకి ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరిగిందా, నెసరీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అందించడం అనేటువంటి జరిగిందా ఫర్ ద ఎఫిషియంట్ ఆపరేషన్స్ ఆఫ్ TRC, అది కూడా జరగలేదు. తెలంగాణలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ యొక్క సేల్ అండ్ పర్చేస్ సంబంధించి గైడ్లైన్స్ జారీ చేసే అధికారం తెలంగాణ రీజనల్ కమిటీకి ఉన్నప్పటికీ బట్ స్టిల్ అది కూడా తెలంగాణ రీజనల్ కమిటీ నుంచి లాగేసుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు డెవలప్మెంటల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే TRC డిజైన్ చేయడం అనేది జరిగిందో, గవర్నమెంట్కి సజెస్ట్ చేయడం అనేది జరిగిందో వాటిని కూడా కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు యూనిలేటరల్ డిజల్యూషన్ ఆఫ్ TRC was happened in the year 1973 after 6-point formula. అది కూడా very very important in the exam perspective, right? This is how we can clearly say that had the Telangana Regional Committee been allowed to function effectively, the separate Telangana movement of early phase or 1969 Telangana movement should have been avoided అనే విధంగా మనం చెప్పొచ్చు. ఆల్ దీస్ ఇంపార్టెంట్ సబ్స్టాన్షియేషన్ ఏదైతే ఉందో, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆన్సర్లో తప్పకుండా మెన్షన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ నెక్స్ట్ థీమ్ని డిస్కస్ చేద్దాం, వినండి. So next only, do you think Andhra Pradesh Regional Committee or Telangana Regional Committee succeeded in realizing the aspirations of Telangana people? Substantiate your view with proper examples. So ఏం చేస్తారు, yes, ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ తెలంగాణ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయింది అనే విధంగా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ రాస్తారు. బట్ లార్జ్లీ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద యాక్షన్స్ బై దెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే విధంగా కూడా ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయి వాటిని మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ద సక్సెస్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ TRC గురించి మాట్లాడితే, TRC ఇంప్లిమెంటెడ్ వేరియస్ ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయి తెలంగాణ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ కోసం తీసుకురావడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు తెలంగాణ రీజన్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం వేరియస్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క డెవలప్మెంట్ గురించి కూడా తెలంగాణ రీజనల్ కమిటీ చాలా పాలసీస్ చేయడం అనేటువంటి జరిగింది.
పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణలో ఇంప్రూవ్ చేయడంలో కూడా తెలంగాణ రీజనల్ కమిటీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటువంటి జరిగింది. యాంటీ తెలంగాణ బిల్స్ ఏవైతే ఉంటాయి వాటిని కౌంటర్ చేయడంలో, లిటరసీ రేట్ తెలంగాణలో ఇంక్రీజ్ చేయడంలో కూడా తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క అకాడమిక్ పాలసీస్ చాలా ఉపయోగపడడం జరిగిందమ్మా. బట్ ఇది జరిగినప్పటికీ తెలంగాణ రీజనల్ కమిటీ దేర్ యాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ పవర్స్ ఒక టోకెన్ జెస్చర్ అని చెప్పి చాలా మంది ఇంటలెక్చువల్స్ భావించడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, కమిటీని ఒక అడ్వైజరీ బాడీ కింద మార్చడం, టూత్లెస్ బాడీ కింద మార్చడం ఒకటి, అండ్ దాంతోపాటు నేమ్ ఆఫ్ ద కమిటీ ఏదైతే ఉందో చేంజ్ చేయడం ఒకటి, అండ్ దాంతోపాటు ఇష్యూ ఆఫ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ సోర్సెస్ విషయంలో కమిటీ ఇచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించకపోవడం ఒకటి, అండ్ రెవెన్యూ రికార్డ్స్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. స్క్యూడ్ రెవెన్యూ రికార్డ్స్ ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణలోని అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా వేరే వాళ్ళకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ద నెక్సెస్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ రీడర్స్ ఏదైతే ఉందో దాని కారణంగా, పొలిటికల్ నెక్సెస్ ఏదైతే ఉందో, పొలిటికల్ లింకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా కూడా టీఆర్సీ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏదైతే ఉందో కాంప్రమైజ్ కాబట్టమైనటువంటి జరిగింది. తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి వేరు అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడంలో కూడా టీఆర్సీ ఏదైతే ఉందో ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు మెన్షన్ చేసి కన్క్లూజన్లో టీఆర్సీ ఒకవేళ దానికి ఇచ్చినటువంటి ఫంక్షన్స్, దానికి ఇచ్చినటువంటి పవర్స్ సరిగ్గా ఉపయోగించి వెసులుబాటు దానికి ఉంటే తెలంగాణ యాజిటేషన్ ఆఫ్ 1916 జరిగేది కాదని ముందు మనం మాట్లాడుకున్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కన్క్లూజన్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు కన్క్లూడ్ ఆన్సర్. యూ ఆల్వేస్ నీడ్ టు లీవ్ ఎ క్యూ టు ద సబ్సీక్వెంట్ ఈవెంట్, ఆల్వేస్. అప్పుడే ఆల్ ద క్రొనలాజికల్ ఈవెంట్స్ మీద మీకు పూర్తి అవగాహన ఉందనేటటువంటి బ్రాడర్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది ఎగ్జామినర్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆల్వేస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి, పర్సెప్షన్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. సో ఎగ్జామినర్కి ఏం కావాలో ముందుగానే మీకు అవగాహన ఉండాలి. ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా మీ ఆన్సర్లో పడేటట్టు మీరు ఆన్సర్స్ అనేటటువంటివి రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, వినండి. సో వైలేషన్స్ ప్రొవైడెడ్ టు తెలంగాణ ఇన్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆఫ్ 1956, ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, బట్ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. మనకి డిఫరెంట్ సేఫ్ గార్డ్స్, ఫస్ట్ ఫినాన్స్కి సంబంధించినటువంటి సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారనమాట. ప్రొవిజన్ నెంబర్ 1 ఆఫ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ప్రొవైడ్ సేఫ్ గార్డ్స్ విత్ రెస్పెక్ట్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది, అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ప్రపోర్షనేట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా తెలంగాణ నుంచి వచ్చినటువంటి సర్ప్లస్ ఫండ్స్ తెలంగాణ యొక్క డెవలప్మెంట్ మీద మాత్రమే ఖర్చు చేయాలని చెప్పి ప్రొవిజన్ నెంబర్ 1 చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ప్రొహిబిషన్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటే వాటి గురించి మాట్లాడతారు. ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్ణయం ఓన్లీ తెలంగాణకు చెందినటువంటి అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అండ్ దాంతోపాటు జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా వేరియస్ ప్రొవిజన్స్ అనేవి ఉండడం జరిగింది. ప్రొవిజన్ 3, 4, 5, 7 ఏవైతే ఉన్నాయి ఇది టాక్ అబౌట్ జాబ్స్ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్. తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఉండాలి. తెలంగాణలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి దానిలో ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ పీపుల్తోనే ఫిల్ చేయడం అనేటువంటి జరగాలి. అండ్ దాంతోపాటు తెలుగు అండ్ ఉర్దూకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ విషయంలో కూడా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. తెలుగు అండ్ ఉర్దూ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా గుర్తించాలి. అండ్ ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ అడ్మినిస్ట్రేషన్లో ఉర్దూ అనేటువంటిది కూడా కంటిన్యూ చేయబడాలి. నాలెడ్జ్ ఇన్ తెలుగు ఓన్లీ కొంతమేరకు మాత్రమే మ్యాండేటరీ చేయాలి కానీ పూర్తి స్థాయిలో మ్యాండేట్ చేయకూడదు అనే విషయం. అండ్ దాంతోపాటు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంపార్టెంట్ ప్రొవిజన్ నెంబర్ 9, 10, 11 ఏవైతే మాట్లాడడం అనేది జరిగింది. అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ తెలంగాణ పొలిటికల్ మార్జినలైజేషన్ గురవకుండా ప్రొవిజన్ నెంబర్ 12, 13, 14 ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ సేఫ్ గార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ నెంబర్ 12 ఏదైతే ఉందో క్యాబినెట్ మెంబర్స్ని 60:40 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలని. ప్రొవిజన్ నెంబర్ 13 ఏదైతే ఉందో చీఫ్ మినిస్టర్ ఆంధ్ర వాళ్ళు అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ వాళ్ళు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర వాళ్ళు అయితే చీఫ్ మినిస్టర్ తెలంగాణ వాళ్ళు ఉండాలని చెప్పడం అనేది జరిగింది. ప్రొవిజన్ నెంబర్ 14 HPCC 1962 వరకు కంటిన్యూ అవ్వాలని చెప్పడం అనేటువంటిది జరిగింది. బట్ ఆల్ దీస్ సేఫ్ గార్డ్స్ వర్ లార్జ్లీ వైలేటెడ్ అండ్ దట్ లెడ్ టు 1916 తెలంగాణ యాజిటేషన్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నేను ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి టకటక రివైజ్ చేసాం. రైట్, నెక్స్ట్ చూడండి. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఎలా వైలేట్ అయ్యాయని చెప్పి ఈ థీమ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫార్మేషన్ ఆఫ్ వీక్ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని బలహీనంగా మార్చడం అనేది జరిగింది. రీజనల్ కౌన్సిల్ ప్లేస్లో రీజనల్ కమిటీ అనేటువంటి అడ్వైజరీ బాడీ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. దాన్ని ఒక టూత్లెస్ బాడీ కింద మార్చడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ పొలిటికల్ పొలిటికల్ మార్జినలైజేషన్ సంబంధించినటువంటి సేఫ్ గార్డ్స్ కూడా కంప్లీట్గా వైలేట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. HPCC 1957లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో దానిలో
కలపడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు సీఎం నీలం సంజీవ్ రెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కూడా అపాయింట్ చేయనటువంటి పరిస్థితి. దట్ ఈస్ సిక్స్త్ ఫింగర్ అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. అన్నెసరీ పొజిషన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. పొలిటికల్ మార్జినలైజేషన్. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుండా సో ఏదో ఒక తోలు బొమ్మల్లాగా చిన్న చిన్న మినిస్ట్రీస్ ఇవ్వడం అనేటటువంటి ఎఫెక్టివ్ మినిస్ట్రీస్ ఇవ్వకుండా చేయడం అనేది జరిగింది. తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి, ప్రొవిజన్ నెంబర్ 1 ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి విరుద్ధంగా తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ని యథేచ్ఛగా ఆంధ్ర డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికోసం ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా కంప్లీట్గా వైలేట్ చేయడం అనేటువంటిది జరిగింది. రిక్రూటింగ్, ప్రమోటింగ్, ట్రాన్స్ఫరింగ్, అడ్మినిస్టరింగ్ ప్రతి విషయంలో కూడా తెలంగాణ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వివక్ష అనేటువంటిది ఎదురవ్వడం అనేది జరిగింది. అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ విషయంలో కూడా రెవెన్యూ రికార్డ్స్ అన్ని మ్యానిపులేట్ చేశారు. ఫెర్టైల్ గోదావరి బేసిన్, వరంగల్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి చాలా ల్యాండ్ ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా కంప్లీట్గా ఇగ్నోర్ చేయబడడం అనేటువంటిది జరిగింది. పదే తెలంగాణ రీజనల్ కమిటీ ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పి అదేమైనా నోచుకుందా అంటే నోచుకోలేదు. అండ్ ఆల్రౌండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ యొక్క సామాజిక అండ్ ఆర్థిక అభివృద్ధి విషయంలో కూడా హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా సీమాంధ్రకే ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ముఖ్యంగా రాయలసీమ ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టారు కానీ రీజియన్స్ మీద ఉత్తరాంధ్ర ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టారు కానీ తెలంగాణ రీజియన్ మీద ఏమైనా ఖర్చులు చేశారా, ఫండ్స్ అనేది ఎలకేట్ చేశారా చేయనటువంటి పరిస్థితి. దీస్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయి దట్ లెడ్ టు 1916 తెలంగాణ యాజిటేషన్ అనే విధంగా ఆన్సర్ అనేటువంటిది ఎండ్ చేయొచ్చు. రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. So, the situation of precarious situation of agriculture sector in Telangana during the period of United Andhra Pradesh, very important in the exam perspective. First important thing, farm lands ఏవైతే ఉంటాయో అవి తెలంగాణలో విపరీతంగా తగ్గడం అనేటువంటి జరిగింది. 1956 నాటికి తెలంగాణలో 46,57,286 హెక్టార్స్ ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ ఉంటే అది 2002కి వచ్చేటప్పటికి 40,82,370కి తగ్గడం అనేటువంటి జరిగింది. రిడక్షన్ ఆఫ్ 5,74,912 హెక్టార్స్, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వెరాజ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అక్కడ చేపట్టడం వల్ల కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. ఫర్ అరౌండ్ 35,000 చేంజ్ నుంచి 43,000 వరకు ఏకంగా పెరగడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో తెలంగాణలో విపరీతంగా ఎక్స్పాండ్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. హార్టికల్చర్లో తెలంగాణ అనేటువంటిది కంప్లీట్గా రాయలసీమ కంటే వెనకబాటుకు గురవడం అనేటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ దాంతోపాటు ఫార్మ్ లోన్స్ విషయంలో కూడా ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫినాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఫార్మ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా తెలంగాణకు విపరీతమైనటువంటి అన్యాయం జరగడం అనేది జరిగింది. రైట్, త్రూ అవుట్ దిస్ ఎంటైర్ పీరియడ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఓన్లీ 25% తెలంగాణ రైతులకు ఇస్తే 75% ఇచ్చినటువంటి రైతులకి ఇచ్చినటువంటి రుణాలు ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తెలంగాణకు చాలా తక్కువ లోన్స్ అందించడం అనేటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. అగ్రికల్చర్ డెవలప్మెంట్కి, ఇరిగేషన్ విషయంలో కూడా తెలంగాణకి విపరీతమైనటువంటి అన్యాయం ఎదురవ్వడం అనేది జరిగింది. మోడర్నైజేషన్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ మీద ఫండ్స్ సరిగ్గా ఎలొకేట్ చేయకపోవడం కానీ, డ్రై ల్యాండ్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దాని మీద గవర్నమెంట్స్ ఫోకస్ చేయకపోవడం కానీ, లేకపోతే తెలంగాణ రైతులు ట్రెడిషనల్లీ పండించేటటువంటి బాజ్రా, రాగి, మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ చేయకపోవడం కానీ, ఓన్లీ వరి మీద, రైస్ మీద ఎక్కువ ఇది చేయడం కానీ, ఈవెన్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆంధ్ర పీపులే అనుభవించారు కానీ తెలంగాణ రైతులకు ఏమైనా ఒరగడం అనేది జరిగిందా? జరగనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు డ్రాట్ ప్రోన్ రీజియన్ మన తెలంగాణలో వచ్చినటువంటి కరువు కాటకాలు అండ్ దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా ఏమైనా ఇన్వెస్ట్ చేయనటువంటి పరిస్థితి. డ్రాట్ రెసిలియన్స్ మెకానిజం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తెలంగాణలో బిల్డ్ చేయడం అనేది జరిగింది. అప్పటి గవర్నమెంట్ చేయనటువంటి పరిస్థితి. సో 5 ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ రాస్తే సరిపోతుందమ్మా. డోంట్ వరీ. మెయిన్ హెడ్డింగ్ 5 ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్, సబ్స్టాన్షియేటింగ్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఆర్ డేటా. దట్ విల్ బీ ఎనఫ్. దట్ విల్ బీ సఫైస్. ఓకే, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ థీమ్ డిస్కస్ చేద్దాం, వినండి. సో ఇరిగేషన్ సెక్టర్ తెలంగాణ రీజియన్లో ఎలా సఫర్ అవ్వడం అనేది జరిగింది ఆ థీమ్ మీద బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్. దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరిగింది మన తెలంగాణ, కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరిగింది, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా అగ్రివేట్ అవ్వడం అనేటువంటి జరిగింది, తెలంగాణ యొక్క ట్యాంక్ ఇరిగేషన్ ఏదైతే ఉందో సో వాటన్నిటి కంప్లీట్గా ఎలా కూలదోయడం అనేటువంటి జరిగింది. రైట్, సో మైక్రో ఇరిగేషన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ని ఎలా తప్పించడం అనేది జరిగింది, వీటిని రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనం చూస్తే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇలాంటి వాటిని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు. పోచంపాడు ప్రాజెక్ట్ కానీ ఇలాంటి వాటిని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. 79% ఆఫ్ గోదావరి క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉన్నప్పటికీ దానికి ఏమైనా సీమాంధ్ర రూలర్స్ సపోర్ట్ అనేటువంటి ఇచ్చారా? ఇవ్వనటువంటి పరిస్థితి. పోచంపాడు ప్రాజెక్ట్ యొక్క
స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా సిగ్నిఫికెంట్గా హాఫ్కి పైగా తగ్గించడం అనేది జరిగింది. 330 టీఎంసీ నుంచి 145 టీఎంసీకి తగ్గించడం అనేటువంటి జరిగింది. కృష్ణా ఏరియాలో నాగార్జున సాగర్, శ్రీశైలం, సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే చేపట్టారో ఆంధ్ర పీపుల్కి ఎక్కువ హెల్ప్ చేసినాయి, కానీ ఆంధ్ర రైతులకే తెలంగాణ పీపుల్కి సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ద నందికొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ స్టేట్కి సర్వ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్, బట్ దాని యొక్క కెపాసిటీని విపరీతంగా తగ్గించడం అనేది జరిగింది, రైట్. అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం అనేది జరిగింది, బట్ తెలంగాణకు సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి, రైట్. 15 lakh ఎకర్స్కి ఆంధ్రాలో ఉన్నటువంటి 15 lakh ఎకర్స్కి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సపోర్ట్ ఇస్తే, వాటర్ అందిస్తే, తెలంగాణకు ఓన్లీ 5 lakh ఎకర్స్కి మాత్రం వాటర్ ఇవ్వడం అనేది జరిగింది. శ్రీశైలం ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి విషయంలో కూడా తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది కూడా జరగడం అనేటువంటిది జరిగిందమ్మా, రైట్. అండ్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి నాగార్జున సాగర్ నుంచి వాటర్ అనేటువంటిది డైవర్ట్ చేశారు. దానివల్ల తెలంగాణ విపరీతంగా నష్టపోవడం అనేది జరిగింది. ద రాజోలి బండ స్కీమ్ ఏదైతే ఉందో దానివల్ల రాయలసీమ వెల్దీ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ జరగడం అనేది జరిగింది, కానీ తెలంగాణ వాళ్ళు విపరీతంగా నష్టపోవడం అనేటువంటి జరిగింది. పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా తెలంగాణ రైతుల మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్. అండ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ యాజ్ వెల్. తెలంగాణ సఫర్డ్ ఏ లాట్ డ్యూ టు దిస్ ఇర్రెగ్యులర్ ఆర్ అన్ఈక్వల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో కెనల్ ఇరిగేటెడ్ ఏరియా ఏదైతే ఉందో అది కూడా సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేది జరిగింది, హాఫ్కి పైగా తగ్గడం అనేది జరిగింది. అండ్ ట్యాంక్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరిగిందమ్మా. రిచ్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయి, కాకతీయ టైం నుంచి ఉన్నటువంటి ట్యాంక్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క డ్యామేజ్ ఎక్కువగా మొదలవ్వడం అనేటువంటిది జరిగింది, రైట్. వెరీ ఇంపార్టెంట్. కాకతీయ, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ టైంలో కూడా ట్యాంక్ ఇరిగేషన్కి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, బట్ ఎప్పుడైతే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందో చాలా నెగ్లెక్ట్ అనేటువంటి చూడడం అనేది జరిగింది. పటేల్ పత్వారీ సిస్టమ్ ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ మనకి ఎన్టీఆర్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇది చేయడం అనేది జరిగిందో ట్యాంక్ ఇరిగేషన్ నెట్వర్క్ మొత్తం డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. బికాస్ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ట్యాంక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అక్కడ పూడికి తీయడం, సిల్క్ తీయడం ఇవన్నీ వాళ్ళు చూసుకునే వాళ్ళు, బట్ దాన్ని కంప్లీట్గా ఇది చేయడం వల్ల, అబాలిష్ చేయడం వల్ల చాలా నష్టం జరగడం అనేది జరిగింది. ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్క్రోచ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్, ద ఆంధ్ర రిచ్ ఎలైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ అనేటువంటి దొరికింది, కానీ ట్యాంక్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా డిప్లీట్ అయినాయి. తెలంగాణ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అండర్మైన్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. సో ఇరిగేషన్ సెక్టర్ సంబంధించి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐ విల్ ఎండ్ దిస్ సెషన్ హియర్. నెక్స్ట్ సెషన్లో థర్డ్ యూనిట్కి సంబంధించి అదర్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. చూడండి ఎంత కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేస్తున్నాము, చాలా థీమ్స్ మనం మాట్లాడుతున్నాం. సో మీ కంటెంట్ దగ్గర ఇబ్బంది జరగకూడదు అనేటటువంటి ఏకైక ఎయిమ్తో నేను టైం తీసుకొని మరీ ఎక్కువ టాపిక్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, రైట్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.